హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే వాకింగ్కి వచ్చాం. పొగమంచు స్టార్ట్ అయిపోయిందండి అరకు ఏరియాలో. సో చూడండి, ఇటువైపు చూసిన పొగమంచు అయితే సూపర్గా ఉంది. అలా వాకింగ్కి వచ్చాం పిల్లలతో, చాలా చాలా బాగుంది. ఇటువైపు వచ్చి సో చాలా బాగుందండి, నిజంగా సూపర్. ఇటు చూడండి, ఎటువైపు చూసినా కానీ మొత్తం పొగమంచుతో నిండిపోయి ఉంది. అక్టోబర్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మనకు పొగమంచు అయితే. సో చాలా బాగుంది మొత్తానికి. 23rd మా బాబుకి బర్త్డే అనమాట. సో ఇక్కడ చెప్పేస్తుంది వాళ్ళ అక్క. కేక్ దాచుంటే 29th వస్తాను. హాలిడేస్ ఇయర్కి అందరు చీటీలు తెచ్చుకుంటారా? ఏమన్నారు? ఒరే ఈరోజు ఎవరు పోలీసు వాళ్ళు చూడ్డానికి వస్తారు, సో లేదు మనకి చీటీలతో రాసేది. సో ఈరోజు నేనే స్క్వాడ్ కాబట్టి నేనే బోర్డు మీద రాసేస్తాను ఆన్సర్స్ అంటే అందరు చీటీలు ఇంకా చల్లేస్తారు. అప్పుడు వస్తాడు పోలీసులు. అయ్యారు ఇంకా ప్రిన్సిపల్ వెళ్ళి మరి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటాడు. ఎగ్జామ్ అయింది కదా, అప్పుడు మా ఫ్రెండ్స్ మెల్లగా చీటీలు పెడుతున్నారు. వచ్చా సైకిల్ తొక్కడం? బెంగాలీ, హిందీ, ఇంగ్లీషే కదా. ఒకరోజు ముసళ్ళ పండగ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్నారు. ఇంట్రెస్ట్ వస్తేనే లెగుస్తారే. అవునా? ఎందుకంటే వాళ్ళు కూడా లేపడానికి ఒకరు ఉండాలి కదా. ఏంటి ఆంటీ ఏమో మంచి ఉంది కదా అందుకే లెగలేదేమో అనుకుంటుంది. మంచి ఉంటే లేపొద్దు అంటారు. ప్రిన్సిపల్ మేడం రూల్స్ కొన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళే లాస్ట్ రోజు ఏమన్నారు తెలుసా ప్రిన్సిపల్ మేడం? మేము ఇక్కడ ఉంచిన కొన్ని రూల్స్ని ఇక్కడే పాటించేటట్లు చెయ్యండి అని కూడా చెప్పేసి వెళ్ళిపోయారు. కొన్ని రూల్స్ అలాగే ఉన్నాయి, కొన్ని ఏమీ లేదు. జస్ట్ వాళ్ళకి అటువైపు డాడీ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు కదా. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళే అడుక్కోవాలి. రెస్పెక్ట్ ఇవ్వరు. చాలా హ్యాపీ. ఫస్ట్ రోజు వచ్చిన రోజు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్తే షాక్ అయిపోయింది. అలాగే నిల్చొనిపోయిండే రే. గుడ్ మార్నింగ్స్, గుడ్ ఆఫ్టర్నూన్స్, విషెస్, వెరీ నైస్ కల్చర్ అనుకుంటూ మురిసిపోతుండారు మనోజ్ కుమార్ సార్, మా ప్రిన్సిపల్ సార్. ఎస్బోన్ వాళ్ళ కన్నా మా స్కూల్ బాగుంది, నిజం చెప్తున్నాను. అలా దగ్గర సీట్ వస్తే మంచిది కదా. నేను ఇప్పుడు 6th క్లాస్ అయి ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ముందుకు 6th మళ్ళీ జాయిన్ చేసేస్తాను. అక్కడ సీట్లు లేవు, సీట్ల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. అవునవును. అందులో చింతపల్లి. ఇప్పుడు బయట వెళ్ళిపోతాను అంటుండేదో అని ఇప్పుడు నచ్చింది కదా. నేను బయటకు వెళ్ళాను, టీచర్స్ అందరు బాగున్నారు. మా అందరికి చూస్తే వాళ్ళ కూతుర్లు గుర్తుకు రారా? ఈ హాలిడేస్ అంతా నేను ఒక్కడిని ఉండాలి, మీరు వెళ్ళిపోతున్నారు, ఎలా ఉండాలి నేను అనుకుంటూ అడుగుతుండారు. సార్ అండమాన్ నికోబార్లో కూడా పనిచేశారంట. అండమాన్ నికోబారే కాదు, అసలు దేశంలో ఒక 5 స్టేట్స్ అయినా పనిచేసి ఉంటారు. చెప్తాను, మాకు 8 గంటలకు వదిలేస్తారు. మమ్మీ హలో, ఆడ పడ్డాడా?
అన్నయ్య అన్ని చిన్న ఇంకా ఉంది తెలుసా నా దగ్గర. అవునా? ఓ ఈ అన్నయ్య గారు కాదు. ఐస్ క్రీమ్ అది తమ్ముడు బాగున్నావా? ఎక్కడిది కుక్క? అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అలాగా. బాగుందిరా, చాలా బాగుంది. బ్యూటిఫుల్ డాగ్, బాగుంది. ఏం కుక్క అంటారు దీన్ని? ఆడేదో పేరు చెప్పాడు, ఆడేదో పేరు చెప్పాడు, నాకు కూడా ఐడియా లేదు. అవునా? వ్యాలీలో పెంచుతున్నాను. చాలా బాగుంది. ఒకటి బెతాయించవచ్చు కదా. భయపడుతుందా సలియా? లేదు, కొంచెం చల్లగా ఉంది కదా. అవునా? చిన్నది భలే ఉంది కుక్క, వేరే. చాలా బాగుంది. వీడియో తీయట్లేదు, తీస్తున్నాను, ఆగుతుంది అంతే. చాలా బాగుంది. చెప్తానులే అన్నయ్య, మా friend. ఒకటి కావాలి, ఇంట్లో పెంచుకుంటాను. సరే చెప్తాను. ఓకేనా? చెప్తాను. తీసుకురా. దానికి చాలా ఇష్టం. ఎంత బాగుంది. అదో దానికి మనుషులు అలర్జీ దీని పేరేం చెప్పలేదా? అదే డార్లింగ్ అని నేను పిలుస్తున్నాను. కాదు కాదు, దీని జాతి జాతి పేరే, అది పేరు చెప్పాడు అన్నయ్య నాకు. మర్చిపోయావా? అదేదో జాతి పేరు చెప్పాడు అన్నయ్య. చాలా పల్లె అయితే ఇంకా పెద్దదని, ఇక్కడ నుంచి ఇంత సాగండి. అవునా? బాగుంది. నాకు చాలా నచ్చేసింది. ఉన్నాయిలే అన్న, ఒక ఆదివారం వస్తే అలాగే ఉంటే ఒకటి చెప్పు తమ్ముడు. పదా డాడీ. ఇలా ఇలా అయిపోతున్నా. వీడికి అర్జీ లేదే. రోడ్ కాసొద్దు, రోడ్ కాసొద్దు. టర్నింగ్ పాయింట్. నేను విజయక్కతో మాట్లాడుతుంటాను కదా మరి. స్టార్టింగ్లోనే ఫుల్ తడిసిపోయాము చూడండి, ఫుల్ పొగ మంచు. స్టార్ట్ అయిపోయింది, అసలు నవంబర్కి రావాలి కానీ. సో బ్యూటిఫుల్ అసలు. దసరా హాలిడేస్కి వచ్చారు పిల్లలు కాబట్టి ఫుల్గా అనమాట. ఇక్కడ వాకింగ్కి వెళ్తూ ఉంటాడు అంటే తీసుకొచ్చాను, మా పిల్లలతో పాటు బయటకు వచ్చాను. సో ఫుల్గా అయితే ఫుల్ చూసారా ఎలా తొక్కుతున్నారు సైకిల్, హ్యాపీగా ఉన్నారు పిల్లలు అయితే. ఇదిగో మా జెస్సీ, మా అబ్బాయి యశ్వన్ రాజ్. సో పొగ మంచు అయితే చాలా బాగుంది. ఇటు చూసినా కానీ చూసారా పొగ మంచుతో నిండిపోయింది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు రోడ్డు కూడా బాగా చేశారు కదా, హైవే వచ్చేసింది. నేషనల్ హైవే 516E అనమాట. సో జైన పోతున్నాయి వెహికల్స్, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. చాలా వేగంగా వస్తున్నాయి వెహికల్స్. ఇక్కడ ఒక్క నవంబరే అని కాదు, ఎప్పుడు పొగ మంచు ఉంటుందో తెలియదు. సో ఇప్పుడైతే నవంబర్ ఎంట్రన్స్ అవుతుంది కాబట్టి ముందుగానే పొగ మంచు అనేది అయితే ఎంట్రీ అయిపోయింది. చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉందో పొగ మంచు. మొత్తానికి ఇది చూసారా పొగ మంచుతో తడిసిపోయాం మేము. బయటకు వస్తే ఫుల్ పొగ మంచు. సో ఫుల్ హ్యాపీ అసలు, సూపర్. ఇదిగో చూస్తున్నారా ఎండ వచ్చేసింది కానీ పొగ మంచు మొత్తం కప్పేసి ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉంది, సూపర్ కదా. అయ్యో చాలా బాగుంది. దామా దాదా వచ్చేసి పొగ మంచులు జైమని వచ్చేస్తుంటారు వెహికల్స్, జాగ్రత్త చూసుకోవాలి. చాలే చాలే చాలే. సైకిల్ ఓకే ఓకే.
ఈ సీజన్లో ఇప్పుడు నుంచే స్టార్ట్ అయిపోయింది. అరకు ప్రాంతాల్లో అయితే చాలా, ఇప్పుడు లంబసింగి కానీ లేదంటే వంజంగి వ్యూ పాయింట్ ఉంది కదా ఫేమస్, అక్కడ కానీ మనం ఈ టైంలో కనుక రీచ్ అయితే చాలా బాగుంటుంది. అద్భుతమైన సీనరీస్ మనం చూడవచ్చు. సో ఇది ఎత్తైన కొండల నుంచి మనం చూస్తే కనుక కిందన చాలా బాగుంటుంది అనమాట. అక్టోబర్ స్టార్టింగ్ నుంచి మనకైతే పొగమంచు అనేది స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే వచ్చేవచ్చు ఫుల్గా. పొగమంచు అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. పొగమంచుని చాలామంది ఇష్టపడతారు కదా, సో అలాంటి వాళ్ళు అయితే మీరు వచ్చేవచ్చు అనమాట. ఈ టైంలో చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం. ఓకే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months వరకు ఫుల్గా ఉంటుందండి పొగమంచు అనేది. సో ఈ టైంలో మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఫుల్గా ఆస్వాదించవచ్చు. పొగమంచు ఇష్టపడే వాళ్ళైతే మీరు విజిట్ చేయవచ్చు అనమాట అరకుని. ఈ 4 నెలలు అక్టోబర్, నవంబరు, డిసెంబర్, జనవరి. టైం అంటే మనకు మార్నింగ్ 5, 6, 7, 8 వరకు, ఒక్కొక్కసారి అయితే 9 వరకు కూడా తీయదు పొగమంచు. ఒక్కొక్కసారి 11 o'clock వరకు కూడా ఉంటుంది పొగమంచు కొన్ని ప్రాంతాల్లో. అంటే అరకులోనే కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, కొన్ని ఏరియాస్లో 11 వరకు కూడా తీయదు అనమాట పొగమంచు. అది సో టైమింగ్స్ అలాగ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా విజిట్ చేయడానికి చాలామంది ఇప్పుడు నవంబర్లో వస్తూ ఉంటారు. నవంబరు, డిసెంబరు, జనవరి వరకు ఇక్కడ టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ఈ పొగమంచుని ఎంజాయ్ చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. సో అది, సో ఇప్పుడైతే పొగమంచు చాలా ఎర్లీగానే స్టార్ట్ అయింది. ఇది అక్టోబర్ నెలలోనే స్టార్ట్ అయిపోయింది. సో రావాలనుకునే వాళ్ళు విజిట్ చేయవచ్చు. ఈ అరకు ప్రాంతాల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయండి విజిట్ చేయడానికి. ఎందుకంటే టూరిజం ప్లేస్ కాబట్టి విజిటింగ్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి ఇక్కడ అరకులో. అరకు ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. అక్కడ ఎక్కడే వెళ్ళినా కానీ పొగమంచు అయితే మనతో వదలదు. పొద్దున్నే 5, 6, 7 ఆ టైంలో అనమాట. సో ఎవరైనా విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఆ టైంలో మీరు ప్రిపేర్ అయిపోతే చాలు. ఎస్పెషల్లీ వంజంగి హిల్స్ ఉంటాయి కదండి, అక్కడ వెళ్తే మీరు అద్భుతం చూడవచ్చు. పాల సముద్రంలో ఉంటుంది. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ అక్కడ కొన్ని చోట్ల రోడ్డు సదుపాయం అనేది ఉండదు, కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇది ఈరోజు వీడియో అయితే. అరకు ప్రాంతాల గురించి ఏదైనా అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి నేనైతే వీడియోలో మీకు తీసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకుని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ 4 monthsలో మీరైతే విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నుంచి పొగమంచు స్టార్ట్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు టైం దొరికితే అరకుని విజిట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.